అందరికీ ఇది న్యాచురల్ హెన్నా అండి. అంటే కొద్దిగా వైట్ హెయిర్ ఉండే వాళ్ళకి బ్లాక్ వేసుకునే బదులు ఈ రెడ్ హెన్నా అనేది వేసుకోవాలా. ఈ హెన్నా వేసుకోవాలంటే 1 డే ముందే చెప్పాలండి, నానబెడతాను నేను. వైట్ హెయిర్ మాత్రం ఇట్లా రెడ్డిష్ అవుతుంది, మీకు ఫోన్లో ఇట్లా హైలైట్గా కనిపిస్తుంది అంతే, న్యాచురల్గా అయితే కనిపించదు. బ్లాక్ హెయిర్ బ్లాక్గానే ఉంటుంది. హెన్నా అనేది ప్యూర్ న్యాచురల్ అండి. క్లయింట్ మాటల్లోనే వినండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, సిల్కీ వస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. ఆ క్లయింట్కి అయితే బాగా నచ్చిందంట. ఇది పెట్టుకున్నప్పటి నుంచి హెయిర్ అనేది ఊడట్లేదు, ఒక 3-4 హెయిర్ మాత్రమే ఊడుతుంది అక్క, బాగుంది అని తను కావాలన్నాడంతా వచ్చి పెట్టించుకొని పోతుంది. తను ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇట్లా మొత్తం సెక్షన్స్ అంతా తీసి హెయిర్ మొత్తం అప్లై చేస్తాను. ఇది నా దగ్గరే ఉంటుంది హెన్నా అనేది, నేనే పడతానండి పార్లర్లో. చెప్పండి అక్క. వైట్ హెయిర్ అంతా రెడ్ కలర్, బర్గండి కలర్ లో కరెక్ట్ కలర్ వచ్చింది. హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ షైనింగ్ గా ఉంది, హెయిర్ గ్రోత్ కూడా అయ్యింది అక్క. ఎన్నిసార్లు పెట్టించుకున్నారు మీరు? ఇప్పటికి ఒక 7-8 టైమ్స్ పెట్టించుకున్నాను. మీకు ఎప్పుడు రిజల్ట్ అనిపించింది? ఫస్ట్ టైం కి రిజల్ట్ వచ్చింది అక్క. నాకు ఫస్ట్ రోజుకి ఒకసారి పెట్టించుకుంటా అన్నారు. నేను 1.5 month 2 months ఒకసారి పెట్టించుకుంటాను. బ్లాక్ హెయిర్ ఏమన్నా రెడ్ అవుతా మీకు? అవుతుంది అక్క. కాదు, బ్లాక్ హెయిర్ ఏం లేదు అక్క, బ్లాక్ హెయిర్ ఏం రెడ్ అవ్వట్లేదు, వైట్ హెయిర్ రెడ్ అవుతాను. అదే కస్టమర్ కొంచెం డౌట్స్ ఉంటాయి కదా. ఏం లేదు అక్క, వైట్ హెయిర్ రెడ్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ గ్రోత్ అయింది. హెయిర్ కి ఫస్ట్ నంబర్ 1 ప్రొటెక్ట్ అని చెప్పచ్చు అక్క. ఇది హెన్నా కలర్.